హలో ఫుడీస్, వెల్కమ్ టు లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్. ఇవాళ హెల్దీ లంచ్ బాక్స్ సిరీస్లో భాగంగా పిల్లలకి నచ్చే విధంగా, మీ అందరూ మెచ్చే విధంగా ఒక సరికొత్త రెసిపీతో వచ్చేసాను. లెట్స్ స్టార్ట్ విత్ స్వీట్ పొటాటో పరాటా బైట్స్. స్వీట్ పొటాటోస్ని చిలకడదుంప అని, మోరంగడ్డ అని, రత్తపురి గడ్డ అని ఇలా చాలా పేర్లతో పిలుస్తారు. మీ ప్రాంతంలో ఏమని పిలుస్తారో నాకు కింద కమెంట్లో పెట్టండి. మొన్న వెనస్డే రైతు బజార్కి వెళ్ళినప్పుడు అప్పుడు కనపడ్డాయి ఈ స్వీట్ పొటాటోస్. పక్కనే ఉన్న మా అమ్మాయి అంది, మళ్ళీ చిలకడదుంప ఫ్రై, చిలకడదుంప పులుసేనా, ఏదన్నా కొద్దిగా స్పెషల్గా చేయొచ్చు కదా అని. అంతే, తన రిక్వెస్ట్ ప్రకారం టమ్మీ హ్యాపీగా, పిల్లలకి టేస్టీగా ఉండేలా ఏమాత్రం న్యూట్రిషియస్ వాల్యూస్ తగ్గకుండా చేసిన నా ఈ చిన్ని ప్రయత్నం మీ అందరికీ కూడా నచ్చుతుంది అనుకుంటున్నాను. ఇక్కడున్న అనాలిసిస్ ప్రకారం మీరే చెప్పండి, పొటాటో బెటరా లేదా స్వీట్ పొటాటోనా అని. యాజ్ ఎవ్రీ మదర్ నేను కూడా ఐ వాంట్ టు గివ్ అ బెస్ట్ అవుట్ ఆఫ్ ది బెస్ట్ ఫర్ మై కిడ్స్. సో దిస్ టైమ్ ఐ ఓట్ ఫర్ స్వీట్ పొటాటో. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. ముందుగా మనం తీసుకున్న పొటాటోస్ని నీట్గా కడిగి కొన్ని వాటర్ పోసి 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్రాపర్గా ఉడికిందో లేదో చెక్ చేసుకొని పొట్టు తీసుకొని ఇలా చిన్న ముక్కలుగా కోసుకోవాలి. ఎప్పటిలాగే ఈ రెసిపీని ఇంకొద్దిగా హెల్దీగా చేద్దామని నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండి, 1/2 కప్పు సజ్జపిండి, 50 గ్రామ్స్ వేయించి పొడి చేసిన పల్లీల పొడి, 15 గ్రామ్స్ అప్రాక్సిమేట్లీ వేయించిన నువ్వులు తీసుకున్నాను. ఇప్పుడు ముందుగా తరిగి పెట్టుకున్న చిలకడదుంప ముక్కల్లో తగినంత కారం, ఉప్పు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, పల్లీల పొడి, నువ్వులు, కొద్దిగా కొత్తిమీర, అల్లం వెల్లిపాయ పేస్ట్ వేసి ఉండలు లేకుండా మెత్తగా మెదుపుకోవాలి. మీకు కావాలంటే కొద్దిగా నిమ్మరసం కూడా దీంట్లో యాడ్ చేసుకోవచ్చండి. ఇలా మనం వేసిన మసాలాలన్నీ దీంట్లో కలిసేలాగా ఈ విధంగా వీడియోలో చూపించిన విధంగా కలుపుకోండి. ఇప్పుడు ఆ ముద్దని పక్కన పెట్టి చపాతీ పిండి తడుపుకుందాము. నేను ఇక్కడ 1 కప్పు గోధుమ పిండికి 1/2 కప్పు సజ్జపిండి తీసుకున్నాను. దానికి సరిపోను ఉప్పు, కొద్దిగా నూనె, సరిపోను నీళ్ళు కలిపి చపాతీ పిండిలాగా కలుపుకున్నాను. అలా కలుపుకున్న చపాతీ పిండిని ఒక 5 మినిట్స్ రెస్ట్ ఇచ్చి చిన్న ముద్దలుగా చేసుకొని చపాతీ చేయాలి. ఈ చపాతీ మరీ పల్చగా లేదా మరీ మందంగా కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత మనం పక్కన పెట్టుకున్న స్వీట్ పొటాటో ముద్దని నేను వీడియోలో చూపించిన విధంగా చపాతీ మొత్తానికి స్ప్రెడ్ చేయాలి. కావాలంటే మీరు కొద్దిగా చేతికి నూనె రాసుకొని కూడా దీన్ని ఈవెన్గా అప్లై చేసుకోవచ్చు. ఆ తర్వాత వీడియోలో చూపించిన విధంగా ఈ చపాతీని నెమ్మదిగా రోల్ చేసుకోండి. అలా రోల్ చేసుకున్న చపాతీని కొద్దిగా కార్నర్ కట్ చేసుకొని ఇలా పీసెస్గా చేసి నెమ్మదిగా రౌండ్ షేప్ వచ్చేలా ప్రెస్ చేసుకోవాలి. ఇలా ప్రెస్ చేసుకునేటప్పుడు ఈ బైట్స్ మరీ మందంగా లేదా మరీ పల్చగా కాకుండా చూసుకోవాలి. ఆ తర్వాత పెన్నం మీద కొద్దిగా నెయ్యి కానీ నూనె కానీ వేసి గోల్డెన్ కలర్ వచ్చేలాగా వీటిని అటు ఇటు తిప్పుతూ బాగా కాల్చనివ్వాలి. ఇక్కడ నేను నెయ్యి తీసుకున్నానండి. మీరు మీ పిల్లలు నచ్చే విధంగా బటర్ కూడా వేసుకొని కూడా కాల్చొచ్చు. మా అమ్మాయి 1 బైట్ దీన్ని తిని, అమ్మా దిస్ ఇస్ సో యమ్మీ అండ్ టేస్టీ, బాక్స్లో ఇంకొన్ని ఎక్కువ బైట్స్ పెట్టు, లేకపోతే నా ఫ్రెండ్స్ కూడా తినేస్తారు అని అంది. అంతే, ఆ మాట వినంగానే నా ఈ హెల్దీ ఐడియా సూపర్ సక్సెస్ అయింది అని నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యాను. మీ ఇంట్లో కూడా స్వీట్ పొటాటోస్ ఉన్నాయా? అయితే లేట్ చేయకుండా మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో చెప్పండి. మరిన్ని హెల్దీ అండ్ యమ్మీ వీడియోస్ కోసం మా లంచ్ బాక్స్ అండ్ ల్యాప్టాప్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి సపోర్ట్ చేయండి. స్టే ట్యూన్డ్, స్టే హెల్దీ. థ్యాంక్ యూ.